శరవేగంగా అన్ని జరుగుతున్నాయి కదా. పక్క ఇది ఈ కాంట్రాక్ట్ కంపెనీలు చూసుకుంటే కూడా అన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కే ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. ఏంటంటే అమరావతి కోర్ కన్స్ట్రక్షన్ డేటాలో ఎంఈఐఎల్, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎల్ఎన్టీ, ఎన్సీసీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కే ఇచ్చారు పెద్ద పెద్ద ప్యాకేజీలు అన్నీ అనేటువంటిది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎన్బిసిసి, ఎన్పిసిసి ప్రాజెక్ట్స్ ఇండియా ఇలాంటి వాటికి ప్రభుత్వ రంగ సంస్థకు ఒక్కటి కూడా ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ. దీని మీద మీరేమంటారు? మోహన్ గారు, ఇప్పుడు ఒక పెద్ద చిక్కొచ్చి పడింది సార్. నేను చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలకే సమాధానం అవ్వట్లేదంటే, చెప్పట్లేదంటే మీరు మళ్ళా కన్స్ట్రక్షన్స్ లో ఏం కంపెనీలు టెండర్ల దాకా మాట్లాడారు, దాని గురించి మాట్లాడుకుంటుంటే చాలా. అంటే మీరు 100 ఏళ్ళు పడుతున్నారు కదా, మరి ఇన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు కాంట్రాక్ట్స్, సో అవకాశం ఉంది కదా. మోహన్ గారు చాలా పొరపాటు అండి. నేను చెప్పలా 100 ఏళ్ళు పడుతుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం KWDT 11 అంటే జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారు కృష్ణా జలాల పరిరక్షణ సంబంధించినటువంటి కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు జరిగినటువంటి సెషన్ లో వాదోపవాదాలు వినిపిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పారు. నేను చెప్పలేదు, మీరు నాకు ఆపాదించకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్తున్నా. దాంతో పాటు మేము అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లా. దాంతో పాటు మేమేం అడుగుతున్నాం, మీరు అక్కడి దాకా వెళ్తున్నారు రాజధాని ప్రాంతం నిర్మాణానికి సంబంధించి. మనం భారతదేశంలో పెద్ద కట్టడం అని ఏమనుకుంటున్నాం, కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ అనుకుంటున్నాం. ఈ పార్లమెంట్ ని మనం 971 కోట్లతో మనం కట్టుకుంటున్నాం. దానికి సంబంధించినంత వైఖరిలో మనం అలా కనపడుతున్నాం. కానీ మనం హైకోర్టు సెక్రటేరియట్ ఎంత కడుతున్నాం తెలుసా? 3976 కోట్లతో మనం సెక్రటేరియట్ కడుతున్నాం. పార్లమెంట్ ఎక్కడ? 971 కోట్లు పార్లమెంట్ ఏంది? భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఏమో 971 కోట్లతో ఖర్చు పెట్టడమే. మనమేమో 3975 కోట్ల రూపాయలు పెట్టి మనం కట్టడమా? సెక్రటేరియట్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందంటారు. దానికి ఎంత అయిందంటారు? దానికి ఇంకా తక్కువే కదా, 500-600 crores ఎంతో. నేను అసలు మన స్థాయి భారతదేశ స్థాయి కదా సార్. మాకేందంటే చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కూడా వైజాగ్ లో చాలా పెద్ద ప్యాలెస్ కట్టారని అంటారుగా, వాళ్ళు 500 కోట్లతోటి ప్యాలెస్ కట్టారు, ప్యాలెస్ అంటారు. నిజమే సార్, నేను అదే చెప్తున్నాను. వైజాగ్ లో ప్యాలెస్ కట్టామని అంటున్నారు. వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిదా? చెప్తే మాకు తలా లేదో ఇచ్చేసేయండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ కట్టడానికి కావాల్సినటువంటి పరిపాలన అనుమతులు తీసుకున్నారా లేదా? దానికి సంబంధించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఉన్నాయా లేదా? దానికి సంబంధించినటువంటి SEZ అనుమతులు ఉన్నాయా లేవా? దానికి సంబంధించింది ప్రభుత్వ భవనమా, ప్రైవేట్ భవనమా? ఇప్పటికీ ఆ భవనం కట్టి పూర్తయిపోయి 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ ప్రభుత్వ భవనాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాని శాతగానధనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తిస్తే ఎట్లా, ఆపాదిస్తే ఎట్లా? దాంతో పాటు మేము అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటు స్ట్రక్చర్ డిజైన్ చేసినందుకు 1.5% పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. 3975 కోట్ల రూపాయలకి సంబంధించి 5.20% పోస్టర్ అండ్ పార్టర్స్ అనే సంస్థకి 206 కోట్ల రూపాయలు కేవలం డిజైన్స్ కి ఇచ్చారు. 206 కోట్ల రూపాయలు కేవలం డిజైన్స్ కి సంబంధించి. ఎవరికి తప్పైనట్లు? మేము అడుగుతున్న ప్రశ్న, ఎక్కడో 2000 చదరపు అడుగుకి 5,000 రూపాయలు 6,000 రూపాయలు పార్లమెంట్ కి జరుగుతుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ సెక్రటేరియట్ కి జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,356 రూపాయలు అవుతుంది పర్ స్క్వేర్ ఫీటు. ఎక్కడ ఏం మాట్లాడి ఏం సమాధానం చెప్పాలి, ఏం చేయాల్సినటువంటి పరిస్థితి? మేము RTIకి సంబంధించి రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మేము అడిగినటువంటి స్పష్టంగా కొన్ని అంశాలు అడిగాం. అమరావతి రాజధాని నిర్మాణానికి టెండర్లు ఏ కార్పొరేషన్లు పిలిచినాయి? మీరు చెప్పారు కదా, 3 సంస్థల పేర్లు చెప్పారు, 3 కార్పొరేషన్లు. ఆ 3 కార్పొరేషన్ల పేర్లు ఏంది? ఏమేం టెండర్స్ పిలిచారు? టెండర్స్ లో ఏవే సంస్థలు పార్టిసిపేట్ చేసినాయి? L1 కోడ్ చేసింది ఎంత, L2 కోడ్ చేసింది ఎంత, L3 కోడ్ చేసింది ఎంత? ఏ సంస్థకి L1 వచ్చింది? L1 వచ్చిన సంస్థకి మీరు ముందస్తు చెల్లింపులు ఎంత చేశారు? అడ్వాన్సెస్ ఎంత ఇచ్చారు? దాని వివరాలు ఎంత? ఇప్పటికీ ఎంత చేశారు?
మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, కేఎఫ్డబ్ల్యూ నుంచి, నాబార్డ్ నుంచి, ఏపీపీఎఫ్సిఎల్ నుంచి మీరు 7 బ్యాంకుల ద్వారా 47,877 కోట్ల రూపాయలు మీరు డబ్బులు తీసుకున్నారు అప్పుల కింద. ఆ అప్పులు ఎవరు కడతారు? ఇప్పుడు ఎవరెవరికి ఏ సంస్థకి ఎంతెంత కేటాయించారని ఇప్పటికీ కొన్ని వందల ఆర్టీ యాక్ట్లను ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సమాచారం ఎవరు సార్? చర్చించడానికి అసెంబ్లీకి రావచ్చు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. సరే, శాసన మండలిలో ఇప్పుడు మీరు డిఎస్సి మీద చర్చిస్తున్నట్టుగానే దీని మీద కూడా ఏమైనా చర్చిస్తారా? ఇది కూడా ఏమైనా ఎజెండాలు? సార్ మీకు ఒక విషయం చెప్తాను. వాళ్ళు ఏమంటున్నారు, అమరావతి చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక అంటున్నారు. ఆ మానస పుత్రికి మనందరం పెళ్లి చేసి, మనందరం కాలుగోలు తీసి, మనందరం కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల ప్రజలు అడిగితే మనల్ని అభివృద్ధి నిరోధకులు అంటున్నారు, గొడ్డల పార్టీ అంటున్నారు. మోహన్ లాంటి వాళ్ళు మీరు ఎవరైనా అడిగారు అనుకో, మీరు పేటీఎం అంటున్నారు మిమ్మల్ని. మేము అడిగితే అయినా కూడా అడగక తప్పదు కదా. ఇప్పుడు డిఎస్సి మీద శాసన మండలిలో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు 1990 వేదికగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మిమ్మల్ని అడుగుతున్నాం అంటే మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మమ్మల్ని గొడ్డల పార్టీ అంటున్నారు, మమ్మల్ని సైకోలు అంటున్నారు, మమ్మల్ని సాడిస్టులు అంటున్నారు, సోషల్ సైకోలు అంటున్నారు. ఈ అడిగినందుకు నా మీద ఇప్పటికి 16 కేసులు పెట్టారు. 16 కేసులు సార్, 26 నెలల్లో 16 కేసులు పెట్టారు. ఏం చేయమంటారు? ఇంకా ఏం అడగమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, ఇది దేవతల రాజధాని అంటున్నారు. దేవతల రాజధానిలో ప్రజలు నివసం సార్ అడుగుతున్నావు, అడిగితే నువ్వు అవమానిస్తున్నావు అంటున్నారు. దేవతల రాజధానిలో ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నావు. అట్టయితే అసలు నువ్వు అభివృద్ధి నిరోధకుడు అంటున్నావు. దేవతల రాజధానిలో పేదవారికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తావా అని అడుగుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఆయన అడిగితే దాని వల్ల ఏమంటున్నారు, పవిత్రమైన కాదు సార్. ఇప్పుడు మేమేమన్నా అడిగితే ఏమంటున్నారు, అసలు స్వయంగా క్రిస్టమస్ మాసంలో యేసుక్రీస్తు నా కళ్ళలోకి వచ్చి ఇక్కడ అమరావతి ఉండాలి అని అంటున్నారు అని అన్నాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేనేమన్నా అడిగితే నువ్వు యేసుక్రీస్తుకి వ్యతిరేకమా అని అడుగుతారు. నిన్నేమంటున్నారు, వెంకటేశ్వర స్వామిని నేను వర్చువల్ గా ప్రతిరోజు తలుచుకొని అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అంటున్నారు అని అన్నాడు ఆయనే. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన అడిగారు, యేసుక్రీస్తు యొక్క దీవెనలు ఆయన అడిగారు. మేమేమో ప్రశ్నలు అడిగితే మమ్మల్ని తిడుతున్నారు. సో ఇప్పుడు చెప్పండి సార్ మోహన్ గారు, ఇప్పటికి మేము అడిగినటువంటి ఈ అంశాల్లో మేమేమైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఏమైనా అడిగావా? ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏమైనా ప్రశ్నలు అడిగావా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఉండి రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా మేము అడగకూడనటువంటి ప్రశ్నలు ఏమన్నా అడిగావా? సరే, మేము ప్రజాసమ్ముకు సంబంధించిన అంశాలు అడుగుతున్నాం, సమాధానం చెప్పట్లేదు సార్ అంటున్నాం. వారి సమాధానాలు వేరుగా ఉన్నాయి అంటున్నారు. అమరావతి విషయంలో ఏమైనా సమాధానం చెప్తారని చూద్దాం. మరి ఇప్పుడు డిఎస్సి విషయంలో ఇప్పుడు మీరు శాసన మండలిలో అడుగుతున్న క్వశ్చన్స్కి ఏమైనా ఆన్సర్స్ రాబడుతున్నారా? ఎందుకంటే చాలా స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు, అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు కదా. వీటికి ఏమైనా ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఒకటే మోహన్ గారు, అన్నిటికీ ఒకటే సమాధానం. బియ్యంకి పిడుక్కి ఒకటే మంత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, కారణం నువ్వే జగన్. డిఎస్సిలో నీ నోటిఫికేషన్ లో ఎందుకు మార్పులు చేర్పులు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సాడిస్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది సేమ్ ఆవు కదా. నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ లో స్పోర్ట్స్ కేటగిరీలో ఎందుకు నువ్వు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చావు అంటే 1995లో మేము ఎన్ని డిఎస్సీలు ఇచ్చామో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019, 24 దాకా ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చినాయి? దీనికి సమాధానం చెప్పరు. అయ్యా, డిఎస్సి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసింది, క్వశ్చన్ పేపర్ ని కంపోజ్ చేసింది ఎన్సీఆర్టీ అనేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థే క్వశ్చన్ పేపర్ ని ఈ సర్వర్ లోకి అప్లోడ్ చేసింది. ఆ సంస్థలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే వ్యక్తికి మొదటి స్థానం ఎందుకు వచ్చింది? అతనికి ఏమన్నా క్వశ్చన్ పేపర్ ముందే తెలుసా? క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసిన సర్వర్లు ఒకసారి మీరు బహిర్గతం చేయండి. సర్వర్ లో ఎవరెవరు లాగిన్ అయ్యారు, ఆ ఐపీ అడ్రస్ ఏంటి? నవీన్ కి ఆ ఐపీ అడ్రస్ లో లాగిన్ అయ్యేటువంటి వెసులుబాటు కల్పించారా? ఒకవేళ కల్పించుంటే నవీన్ కి క్వశ్చన్ పేపర్ తెలిస్తేనే ఫస్ట్ మార్కులు వచ్చినాయా? ఒకవేళ నవీన్ దాకే ఆగినాయా? నవీన్ గారి నుంచి ఆ క్వశ్చన్ పేపర్ మోహన్ కి, నాగార్జున యాదవ్ కూడా వచ్చిందా? మేము అడిగినటువంటి చాలా మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పట్లే. స్పోర్ట్స్ కోటాలో దాని గురించి రేస్ చేశారు కదా. అయితే పివి సింధు లాంటి గొప్ప క్రీడాకారునికి ఇచ్చాం మేము, అదే బాటలో మిగతా వాళ్ళకి కూడా ఇచ్చామన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? సార్, పివి సింధు గారు
పివి సింధు గారు కానీ, గోపీచంద్ గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి హంపి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరికైనా ఒక నేషనల్ అవార్డు, నేషనల్ గోల్డ్ మెడల్ లేకపోతే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఏదన్నా చేయొచ్చు. సో ఇప్పుడు మోహన్ గారు, పివి సింధు గారికి మనం డెప్యూటీ కలెక్టర్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం? డెప్యూటీ కలెక్టర్ ఇచ్చాం ఉద్యోగం. డెప్యూటీ కలెక్టర్ ఇచ్చాం. ఆమె డెప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేస్తుందా సార్? వచ్చి ఆర్డీఓ ఎక్కడైనా ఉద్యోగం చేస్తుందా సార్? మీరు చెప్పండి. ఆర్డీఓగా ఉద్యోగం చేస్తుందా? ఎక్కడైనా సబ్ కలెక్టర్ ఉద్యోగం చేస్తుందా? లేకపోతే ఎక్కడైనా R&R ఉద్యోగం చేస్తుందా? చేయట్లేదు కదా. అరే బాబు, నువ్వు స్పోర్ట్స్ కూడా ఆడితే ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు ఉద్యోగం ఇస్తుందని చెప్పాల్సిన విధంగా మనం పివి సింధు గారి ముందు పెట్టాం. పివి సింధు గారు భారతదేశానికి గర్వకారమైనటువంటి క్రీడాకారిణి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు 450 మందికి మీరు స్పోర్ట్స్ కేటగిరీ ఉద్యోగాలు ఇచ్చారు కదా. మేము 16,000 మందిని తప్పు పట్టట్లా. ఈ 460 మందికి స్పోర్ట్స్ కేటగిరీలో పత్తాలాట ఆడి, అంటే ఇది ఏమంటారు, పేకాట ఆడి ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క మువ్వెన్నెల జెండాని రెపరెపలాడించినటువంటి ఆ మహానుభావుడి పేరేందో చెప్పండి. లోనా బయట 7 ముక్కలాట, 3 ముక్కలాట, ఉదర్ కమాల్ అదర్, అదర్ కమాల్ ఉదర్, ఈ ఆడి ఒంగుళ్ళు దూకుళ్ళు, నేల బండ, అష్టాచమ్మ, ఈ గేములు ఆడి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఆ మహానుభావుల పేర్లు ఏందో చెప్తే సరిపోయింది కదా సార్. మేము కూడా సెల్యూట్ కొడతాం. పివి సింధు లాగా ఎవరన్నా ఉంటే మేము కూడా పిలిచి, మేము కూడా ఒక శాలువా కప్పి సన్మానం చేస్తాం. మోహన్ గారు ఎవరన్నా తెలుసా సార్ మీకు? పేకాట ఒలింపిక్స్ లో ఏమన్నా ఉందా? మీరు చేసిన డిఎస్సి ఉద్యమానికి ఒరిస్సా నుంచి కూలీలు తీసుకొచ్చారంట, గంజాయి బ్యాచ్ వచ్చారంట. అది జంజీ బ్యాచ్ కాదు, గంజాయి బ్యాచ్ అంటున్నారు. ఓకే, ఇంకా అది మీరు ఓన్లీ ఒరిస్సా దాకే ఆగిపోయారు మోహన్ గారు. మీకు మాకు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చింది, మీరేమి మర్చిపోయారా? లేకపోతే బంగ్లాదేశ్ వచ్చిన రోహింగ్యాల్ని, నేపాల్ వాళ్ళని కేంద్ర ప్రభుత్వం వెళ్ళదని కూడా తెలియదు పాపం, సోయలేదు. అసలు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చినారు. అది కూడా కాదు సార్, ఒడిస్సాలో కూడా వీళ్ళ ప్రభుత్వమే కదా సార్ ఉంది, బీజేపీ ప్రభుత్వమే కదా. మేము బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి పాపం మా కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు. ఏదో ఒకటి సార్, ఇప్పుడు మాకు ఒక 40% ఓట్లు వేసారు రోహింగ్యాలు కానీ, నేపాల్ వాళ్ళు కానీ వేయలేదుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే వేశారుగా. అక్కడ ఇదంతా ఎందుకు సార్? మోహన్ గారిని, నాగార్జున యాదవ్ కూడా ఒడిస్సా వాళ్ళంటే పోయేదేముంది? ఇట్లాంటి డౌట్లు అనిత గారికో చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తే సరిపోయింది. అసలుకి నాగార్జున యాదవ్ కి మాట్లాడేటువంటి హక్కు లేదు, మోహన్ గారికి ప్రశ్న అడిగే హక్కు లేదు. మోహన్ గారి కులం, నాగార్జున యాదవ్ గారి కులం, మా ప్రాంతం, మాకు అసలుకి మాకు ఒడిస్సా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ICS కి సంబంధాలు ఉన్నాయి, మా మీద FBI ఎంక్వైరీ జరుగుతుంది, ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీకు ఒక ఆశ్చర్యకర విషయం చెప్తానండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. వారికి FBI నుండి వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళింది. ఎక్కడ సార్? అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి కంప్లైంట్ వెళ్ళింది. మేము భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుస్తాం అంటున్నారు. కాబట్టి ఏదైనా వీలైతే ఏదైనా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని ఏదైనా కొత్తది ఒక చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్